అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. జనసేనలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. ఏపీ పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇవాళ జనసేనలో చేరారు. పవన్ ఆయన మెడలో కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పెండం దొరబాబు 2004లో బీజేపీ తరఫున 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో ఈ స్థానంలో వైసీపీ వంక గీతను బరిలోకి దించిన విషయం తెలిసిందే. దొరబాబుతో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన సీనియర్ నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని లోకేష్, విష్ణుకుమార్ రాజు పల్లా బలపరిచారు. రిటర్నింగ్ అధికారిని వనితారానికి నాగబాబు నామినేషన్ పత్రాలను అందించారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమే. సీఎం వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమేనని సీఎం చంద్రబాబు అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం దీనిపై చర్చించారు. రంగన్న మృతి వెనుక ఉన్న అవమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే సీఎం అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సాక్షులు కూడా ఇలానే చదువుతూ వచ్చారని గుర్తు చేశారు. గుజరాత్ మోడల్ టెస్ట్ మ్యాచ్ లాంటిది రేవంత్. గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్ మోడల్ అని, అది టెస్ట్ మ్యాచ్ లాంటిదని సీఎం రేవంత్ అన్నారు. ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ మోడల్ T20 లాంటిది, ఇది దేశానికి ఆదర్శం. మోదీ దేశానికి ప్రధాని అయినా కేవలం గుజరాత్కే పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ మోడల్ అంటే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన. హైదరాబాదులో ORR, IT, ఫార్మా ఇండస్ట్రీలు ఉన్నాయి. అహ్మదాబాదులో ఏమున్నాయి అని కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారిత ఇదేనా? వైఎస్ షర్మిల మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో జర్నీ ఫ్రీ అంటూ ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం దారుణం. పథకం అమల్లోకి వచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పించే మహిళా సాధికారత అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం, కీలక అంశాలపై చర్చ. టీజీ ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ రజతోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎయిర్పోర్ట్ ట్రిబ్యునల్ను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. కోమటిరెడ్డి వరంగల్ మోమునూరు ఎయిర్పోర్టుకు మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దానికి 25 ఎకరాలు అవసరమైతే తాము అధికారంలోకి వచ్చాక 205 కోట్లను సీఎం విడుదల చేశారని చెప్పారు. 3 నెలల్లోనే ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమవుతాయన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలోనూ బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని, పీఎం మోదీ 2018లో RRRను ప్రకటించిన కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. నాగబాబుకు ఎమ్మెల్సీ వారసత్వం కాదు, ఎమ్మెల్యే. జనసేన పార్టీ కోసం కష్టపడ్డందుకే నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలకు ఇస్తే వారసత్వం అంటారు కానీ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కితే వారసత్వం ఎలా అవుతారు? నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జనసేనలో అన్ని సామాజిక వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం దక్కిందన్నారు. రిజర్వేషన్లపై రిపోర్ట్ రాగానే డిఎస్సి నోటిఫికేషన్. మంత్రి లోకేష్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్ట్ రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడిచ్చినా
కేసులయ్యేవి. గతంలో దాఖలైన కేసులపై స్టడీ చేస్తున్నాం. అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. టీజీ నుంచి ఏపీకి 1700 కోట్ల ప్రాజెక్ట్, ఇది సిగ్గుచేటు. కేటీఆర్ టీజీ గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ కాపాడలేకపోతుందని కేటీఆర్ విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 1700 కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు టీజీ నుంచి ఏపీకి వెళ్ళిపోయిందన్న పోస్టుపై ఆయన స్పందించారు. గుజరాత్కు కేన్స్, తమిళనాడుకు కార్నింగ్ను వదిలేశారు. ఇప్పుడు ప్రీమియర్ ఏపీకి వెళ్తుంది. ఇది సిగ్గుచేటు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు.